సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షికతో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 10వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము అమృత బిందు పరిషత్తును గురించి, అమృత బిందువులను మనము గ్రోలుచున్నాం. అమృత తత్వాన్ని పొందేదానికి మన మీద కరుణ చూపి ఉపనిషత్ మాత చక్కగా శాస్త్ర విజ్ఞానాన్ని వివరిస్తూ వస్తున్నది. క్రమబద్ధీకరణ చేస్తూ సోపానం మాదిరి ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు పై మెట్టుకు పోతున్న విధానంలో విషయం చెప్తూ ప్రబోధిస్తూ ఉన్నది. మనసును నిర్విషయమనర్చి దానిని హృదయమున నిరోధించవలయును. అట్టి నిరుద్ధమగు మనసు ఆత్మాకారము మాత్రమే మోక్షము లభించునని ఈ అమృత బిందూపనిషత్తులోని 4వ మంత్రములో మనము తెలుసుకొని ఉన్నాము. తదుపరి ఈ ఉపనిషత్తులోని 5వ మంత్రము ఏమి బోధించుతున్నదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, శ్రవణము చేయండి. చక్కగా బోధపడుతుంది. శ్రవణము చక్కగా చేయాలి. మన మనసును మన మనసును గురించి అమృత బిందు ఉపనిషత్తు చెప్తున్నది కాబట్టి మన మనసును మన దగ్గర పెట్టుకొని వినడం నేర్చుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే తావదేవ నిరోధవ్యం యావత్ హృదిగతం క్షయం ఏతత్ జ్ఞానంచ ధ్యానంచ శేషో న్యాయశ్చ విస్తరః. ఇది మంత్రం. అంటే హృదయము అంతఃకరణమునందు గతం ఉంటున్నటువంటి మలాది దోషాలు యావత్ ఎంతవరకు ఎంతలో క్షయము నాశనము పొందునో తావత్ అంతవరకు నిరోధవ్యం అంటే ఈ మనసును మనము నిరోధించవలసినదే. ఈ మలాది దోషాలు, మల విక్షేప ఆవరణ దోషాలని ఎంతవరకు అవి అంతఃకరణలో ఉంటాయో వాటిని మనము నిరోధించవలసిందే. అవి పూర్తిగా నిర్మూలమైనంత వరకు, సమూలంగా అయినంత వరకు మనము మనసును నిరోధించవలసిందే. ఇదే జ్ఞానము, ఇదే ధ్యానము నిష్కామ యోగం అవుతున్నదని తెలియజేస్తున్నది. శేష మిగిలినటువంటి విషయాలు ఏమైనా కూడా న్యాయము, యుక్తిపూర్వకమైనటువంటి దృష్టాంత విశేషాలే గాని, విపులీకరించి చెప్పే విషయాలే గాని ఇంకా ముఖ్యమైనటువంటి ఏమి కాదు అనే విషయాన్ని బోధిస్తూ ఉన్నది. మనకు అంతఃకరణము, హృదయం అనేది ఉంది. ఈ అంతఃకరణములో మలము, విక్షేపము, ఆవరణము
వీటిని ఈ దోషాలు అనేటివి ఉన్నాయి. ఇవి బాగా పూర్తిగా నిర్మూలించినట్లయితే, నశించినట్లయితే అప్పటి వరకు మనం ఏమి చేయాలి? నశించాలంటే ఈ మనస్సును శబ్దాది విషయం నుండి నిగ్రహం చేయాలి, నిగ్రహింపబడాలి. అంటే శబ్దాది విషయాలంటే ఏమి మనం తెలుసుకున్నాము ముందుగా. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఈ జ్ఞానేంద్రియాలకు విషయాలైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు. శబ్దం అంటే వినడము, స్పర్శ చర్మంతో స్పర్శను పొందడము, రూపం చూడడము, రసం గంధం వాసన. అంటే వీటిని ఆధారంగా చేసుకొని కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగ మనం విషయాలు తెలుసుకున్నాం. ఈ వీటి వల్ల ఒక్కొక్కటి ఉన్నటువంటి ఒక జంతువు, జింక, ఏనుగు, మిడుత, చేప, తరువాత భృంగం, భ్రమరంగా ఈ ఒక్కదాని వల్ల ఒక్క విషయం వల్ల అవి వినాశం చెందినాయో, మానవులో ఈ 5 రకాలైనటువంటి శబ్దాది విషయాలు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు ఉపనిషత్తు మనకు తెలియజేసింది. అంటే నిష్కామ కర్మయోగము, అలాగే ఈశ్వరోపాసన, ఈశ్వర ఉపాసన, ఈ భగవంతుని ఉపాసన. ఆ భగవంతుడు అంటే శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. ఇక్కడ శబ్దము ఈశ్వరోపాసన అంటే దైవ ఉపాసనమైనటువంటి ధ్యానము, ఆత్మజ్ఞానము, అట్టే విచారణ, ఇవన్నీ చేస్తే మనకు ఇటువంటి శబ్దజాలంతా, ఈ శబ్దాది విషయాలంతా కూడా నిర్మూలించబడతాయి. తద్వారా మనము మోక్షాన్ని పొందుతాడు, బ్రహ్మాత్మైక జ్ఞానం లభిస్తుందని తెలియజేస్తుంది. అంటే అంత విశేషార్థంగా మనం తెలుసుకుంటే ఈ అంతఃకరణంలో మల విక్షేప ఆవరణం అనే 3 రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. ఏమిటండి ఈ మలము? అరే మలం తొక్కుతా ఉంటావు, చాలా దుర్గంధంగా ఉంది, తొక్కేవు, వాసన కొడతా ఉంది అని మనం బయటికి కనిపిస్తా ఉంది. అది అందువల్ల నువ్వు చెప్తున్నావు అది మలమని. దాన్ని తొక్కొద్దు, జాగ్రత్త, బయట కూడా శుభ్రంగా ఉండని మనం హెచ్చరిస్తూ ఉంటాం. అదే విధానంగా మనము కనిపించినటువంటి అంతఃకరణములో, హృదయములో కూడా ఈ మలం అనేది ఉంది. వేదాంత పారిభాషిక పదములో మలం అంటే జన్మ జన్మల నుండి, ఎన్నో జన్మల నుండి మనము చేసుకున్నటువంటి పుణ్య పాప వల్ల వచ్చేది మలం. జన్మ జన్మల నుండి ఈ పాపం ఎట్లా వస్తుంది? ఎన్నో జన్మల నుంచి చేసావు. ఏమి చేశావు? నిషిద్ధ కర్మలను, అంటే చేయరా నిషిద్ధ కర్మలను ఆచరించిన దాని వల్ల, వద్దని చెప్పినటువంటి పనులను చేసినందువలన, చేయరాని పనులు చేసినందువలన, దుష్ట కార్యక్రమాలు చేసినందువలన పాపం సంభవించింది. ఆ పాపాన్నే మనము మలము అని వేదాంత పరిభాషలో చెప్తాం. మలం అంటే మనం మామూలుగా అపరిశుభ్రం, అశుచి మనం అనుకుంటాం కదా, మలమూత్రాలు విసర్జన చేసేది, శుభ్రంగా ఉంచుకోవాలా అని. ఆ విధానంలోనే ఇక్కడ మలం అంటే జన్మ జన్మల్లో, ఏ జన్మల్లోనో మనము ఈ మానవ జన్మ వచ్చినప్పటికి ఎన్నో జన్మల్లో చేసినటువంటి ఈ పాప పంకిలమంతా కూడా మలము. అర్థమైందండి? మలం అంటే చాలా సులభం. ఈ మలం అంటే దుర్గంధమైనటువంటిది, అది భరించరానటువంటిది, అది అవసరం లేనటువంటిది అనే విషయం మనం తెలుసుకుంటున్నాం. అంటే దీనిని నివర్తించుకోవాలా, పూర్తిగా తొలగించుకోవాలా. సరే,
విక్షేపము. రెండవది ఏమని చెప్పినారు? ఒకటవ దోషమేమో మలము, రెండవ దోషం ఏమిటి? విక్షేపము. అంటే అటు ఇటు కదులుతా ఉంటాం, కుదురుగా ఉండకపోవడం. ఏది కుదురుగా ఉండేది? మన మనసు. అంటే మనము విచారణ చేసేటప్పుడు కానీ, జపము చేసేటప్పుడు కానీ, లేదా ధ్యానము చేసేటప్పుడు కానీ ఈ మనసు లక్ష్యం మీద నిలబడకుండా మనం ఒక దైవ స్వరూపాన్నో లేకపోతే అనుకొని ధ్యానం చేస్తా ఉన్నారు అనుకోండి. ఆ ధ్యానం చేసినప్పుడు మనం ఏమనుకుంటాము? ఆ భగవంతుని గురించి మీరు ఏ మంత్ర జపమో లేకపోతే ఆ ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు అది చెప్పకుండా పక్కకు పోతుంది. నీకు తెలియకుండానే వేరే విషయాలకు పోతుంది. అది ఏమిటి? నీవు జన్మల్లో ఏ కార్యక్రమాలు చేశావో, ఏవి నీకు అనుభూతమై ఉన్నాయో, నీకు ఏదంటే ఇష్టమో, లేకపోతే నీ కర్మానుసారము, నీకు వాసనల స్వారము ఆ విషయాన్ని మీదకు పోతుంది ఈ మనసు. ఇది కుదురుగా ఉండడం లేదు, నిలబడి ఉండడం లేదు, చంచలంగా ఓదానికి అటు ఇటు ఊగుతా ఉందన్నమాట. కానీ ఇటువంటి చంచలతను ఇక్కడ విక్షేపము అని అంటారు. అంటే చపల స్వభావము మనము లక్ష్యం నుంచి జారిపోతా ఉంటుంది. దాన్ని మళ్ళా పట్టుకొని రావాలంటే ఒక్క చోట నిలవకుండా అటు ఇటు చపల స్వభావంగా ఉండేదాన్ని వేదాంత పరిభాషలో విక్షేపము, అటు ఇటు తిరుగుతూ ఉండడం, దీన్ని విక్షేపం అంటారు. ఈ విక్షేపము చపలత, చంచలత్వాన్ని దాదీసి అతను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేడు. అంతే కదా? ఎక్కడో వింటూ ఉంటే ఆ వినే విషయాన్ని తనకి ఇష్టమైనటువంటి ఏ నాట్యంలోకో లేదా సినిమా లేదో లేదా తన స్నేహితుల మీదకో ఎక్కడికో పోతూ ఉంటుందన్నమాట. దీనిని అంటారు. ఇక మూడవది ఆవరణం. ఈ ఆవరణం అనేది ఏంటి? వస్తుతః ఏమని చెప్తున్నారు? నువ్వు అహం బ్రహ్మాస్మి, పరమాత్మ స్వరూపము, సాక్షి స్వరూపము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము అని మనకు వేదం చెప్తున్నది. అద్వితీయమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆత్మవే నీవు, సత్తు చిత్తు ఆనందము. ఇటువంటి ఆనంద స్వరూపాన్ని మరుగున పడేసి ఈ దేహాభిమానం చేత, దేహాత్మాభిమానం చేత భావంతో అనాది నుండి మనోగతమయ్యే ఉన్నది. అంటే నేను ఈ దేహాన్ని అనుకుంటున్నాడు. అంటే ఈ ఆత్మభావాన్ని మబ్బు మాదిరి కప్పిపెట్టింది, ఆవరణ ఆవరించింది. ఇప్పుడు చంద్రబింబం మీద ఇంకొకటి మబ్బులు ఆవరించినట్టుంటే ఎట్లా కనిపించదో సరిగా ఆ విధంగా ఆవరించిందన్నమాట. ఒక తెర, ఒక పొర, కన్నులో పొరలు వస్తే మనకు ఎట్లా చూపు మందగించి సక్రంగా కనిపించదో, డాక్టర్ వచ్చి ఆ కన్ను పొరలు తీసేసి ఆపరేషన్ చికిత్స చేసిన తర్వాత చక్కగా కనిపిస్తుందో ఆ పొరను తీసేయాల. ఇది ఆవరణం. త్యాగరాజు మహాపురుషులు కదా ఆయన, కారణ జన్ముడు. ఆయన ఎన్నో త్యాగరాజ కీర్తనలు చేసి దైవ దర్శనం సాక్షాత్కరించుకున్నటువంటి మహనీయుడు ఆయన. ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి తెరతీయగరాదా అని పాడినప్పుడు ఆ తెర, వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి తెర పక్కకు పోయింది అని మనము పెద్దవాళ్ళు చెప్తా ఉంటే వింటాం. అంటే ఇక్కడ తెర అంటే ఏంటి? ఆయన దర్శనం కావడం, ఆయన తెర తీయడం అంటే
ఆయన చూడగలిగినటువంటి మాకు ఉన్నటువంటి అవరోధాలను, ఈ ఆవరణాన్ని, మమ్మల్ని కప్పుకున్నటువంటి ఆవరణాన్ని తొలగించు. ఇది ఈ దోషం. ఇప్పుడు ఒక నిప్పు ఉంది, నిప్పు కణము. ఆ నిప్పు అంతా కట్టెలు కాల్చిన తర్వాత ఆ నిప్పు మీద బూడిదంతా ఉంటుంది చుట్టూ. అగ్ని ఏమో కనిపిరాదు, మనకు బయటికి చూసినప్పుడు కనిపించేది బూడిదే కనిపిస్తూ ఉంటుంది. లోపలేమో అగ్ని ప్రజ్వలి ఉన్నటువంటి కట్టెలో ఉంటుంది, లోపల ఉంటుంది. అందువల్ల మనకు అది అగ్ని అనే లేకుండా కప్పబడింది కాబట్టి అసలైనటువంటి స్వరూపం తెలియలేదు. అదే విధంగా ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం తెలియకుండా ఆవరణ అనే దోషం వల్ల యథార్థమైనటువంటి విషయాన్ని మనము కనుగొనలేకపోతున్నాము. మనకు కంటికి పొరలు వచ్చినట్లే ఈ ఆవరణ దోషం వల్ల మనము సచ్చిదానంద స్వరూపమైనటువంటి వాటిని తెలుసుకోలేకపోతున్నామని మనకు ఈ ఉపనిషత్తు తెలియజేస్తా ఉంది. అంటే ఈ 3 దోషాలు ఉన్నాయి కదండి, ఈ 3 దోషాలు నిర్మూలించినంత వరకు నువ్వు మనం కృషి చేయాల్సింది అని మనకు ఈ శ్లోకంలో, ఈ మంత్రంలో తెలియజేస్తున్నది కదా. ఎట్లా ఒక్కో దాని గురించి అవి తొలగిపోతాయనేది మనం తెలుసుకోవాలి. అందులో ఏం చెప్పారు? మలదోషం పోవాలంటే నిష్కామ కర్మయోగం మనం చేయాల. నిష్కామ కర్మయోగం అంటే ఏమిటి? నిష్కామము, కామము లేకుండా, కోరిక లేకుండా నీ పనులు నువ్వు చెయ్యాలా. అది ఏ పైన కూడా, ఇప్పుడు చెట్టు ఉంది, ఆ చెట్టు మనకు నీడ ఇస్తుంది. నేను నీడ ఇస్తున్నాను, నేను ఫలాన్ని ఇస్తున్నానని కోరి చేయదన్నమాట. దాని విధిని, దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తూ ఉంది. అలాగే నువ్వు చేయవలసినటువంటి పనులు నిష్కామంగా చెయ్యి, ధర్మబద్ధంగా చెయ్యి, కోరిక వద్దు, ఫలాన్ని ఆపేక్షించకుండా, నిరాపేక్షగా ఫలవాను ఆశించకుండా నువ్వు నేను చెయ్యాలి, ఇది నా కర్తవ్యము, పెద్దవాళ్ళను గౌరవించాలి, తల్లిదండ్రులకు సేవ చెయ్యాలి, ఇట్లా సత్కర్మలంతా కూడా చెయ్యాలి. అప్పుడు మలదోషము నివృత్తి అవుతుంది. ఇంకా మీకు బాగా దీని గురించి మనం తెలుసుకోవాలంటే మనకు గుణత్రయ విభాగ యోగములో 14వ శ్లోకంలో చెప్తారన్నమాట. శారీరక తపస్సు అంటే శరీరం ద్వారా మనం చేసే ఇవన్నీ నిష్కామంగా చేసే ఒక తపస్సు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. భగవద్గీతలో 14వ శ్లోకం గుణత్రయ విభాగం. దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞులు, దేవతలు నీ ఇష్టం వచ్చినటువంటి, నీకు ఇష్టమైనటువంటి దైవాలను మనము నిత్య నైమిత్య కర్మలో మనం అన్ని రకాలైనటువంటి కృష్ణాష్టమి జరుపుతుంటాము. తర్వాత మహాశివరాత్రి, శ్రీరామనవమి, జన్మాష్టమి, ఇవన్నీ ఎట్లా అందరు దేవులకు, అందరి దైవములకు మనం పూజలు చేస్తూ ఉంటాము. అట్లనే నువ్వు దేవ, ద్విజ, బ్రాహ్మణులకు, బ్రహ్మవిద్ ఎవరైతే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు బ్రాహ్మణులు, లేదా ద్విజులు బ్రాహ్మణులు. మీరు ఏ విధానంలో వర్తించుకున్నా బ్రహ్మ జ్ఞానము, మంచి శుచి శుభ్రత జ్ఞానం ఉండే వాళ్లకు మనం సేవ చేయాలి. గురువులకు సేవ చేయాలి. ఆచార్య దేవో భవ, ఆచార్యుడి దేవో. కాబట్టి దైవస్వరూపం ఆయన నడయాడే, ప్రత్యక్షంగా నడయాడే, మనం చూసేవాడే ఆచార్యుడు. అటువంటి వారికి నువ్వు సేవ చేయాలి. మనకు ఈ అజ్ఞానాంధకారమైనటువంటి నేత్రాలు చూపునిచ్చాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజల శలాకయ
చతురున్మీనతం ఏనా తస్మై శ్రీ గురవే నమః. ఈ అంజనము ఈ కళ్ళకు మనం ఎట్టయితే కాడుకు పెడితే జ్ఞానం అనే అంజనం పెట్టాడు, అంతకుముందు చూడలేకపోతున్నాడు. ఎట్లా చూస్తున్నాడు? విశ్వం విష్ణుర్వ షట్కార్, ఈ విశ్వం అంతా కూడా ఎప్పుడైతే మనకు ఈ జ్ఞానాంజను పెట్టాడో ఈ విశ్వం అంతా కూడా కనిపించే భౌతిక విశ్వం అంతా కూడా ఈ దైవమేనని కలుపుకుంటున్నాం. విశ్వం విష్ణువు విశ్వం వేరు కాదు అంతని ఒక భావంతో తెలియజేసుకున్నాడు. అందుకనే కబీర్ కూడా అంటారు, నాకు దైవము రాముడు లేదా గురువు, నా గురువు ఇద్దరు ఒకేసారి వస్తే నేను ముందుగా పోయి గురువుకే నేను నమస్కారం చేస్తాను, సాష్టాంగం చేస్తాను అని అంటాను. ఏమి స్వామి ఎందువల్ల అని అడిగితే ఆయన చెప్తారు, ఆ దైవ సాక్షాత్కారానికి బీజం వేసింది, ఆ దైవాన్ని నాకు ప్రత్యక్షం చేయించింది ఎవరయ్యా? ఈ ప్రత్యక్ష గురువేను. కాబట్టి అటువంటి గురువులకు మనము సేవ దేవ ద్విజ గురు ప్రాజ్ఞం, విజ్ఞులకు మంచి శాస్త్రాలు లేకపోతే ప్రవచనము ఇవన్నీ చెప్తా ఉంటారు కదా, మన మంచి కోరెన్ని హితం బోధిస్తారే వాళ్లకు కూడా నువ్వు దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, పూజ చెయ్యి. శౌచం ఆర్జవం, శౌచంగా ఉండాల, నువ్వు శుభ్రంగా ఉండాలా, నువ్వు పనిచేసే అంతా కూడా శుచి శుభ్రత పాటించాలి. ఎక్కడైతే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే పరిశుభ్రతంగా ఉంటే అక్కడ భగవంతుడు ఉన్నట్టే నేను మనకి ఎట్లా చెప్పబడిందో ప్రతిరోజు స్నానం చేయడం, ఉతికిన బట్టలు వేసుకోవడము, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడము, ఇవన్నీ కూడా మనకు ఉపనిషత్తు సమాజం బాగుండాలా, నీ పరిసరాలంతా శుభ్రంగా ఉండాలా అని చెప్తుంది. ఇంతకంటే మనకు మంచి ఏమి చెప్పాలండి ఉపనిషత్తు? చూడండి, అంతా మంచి మంచి విషయాలను మనకు అందిస్తా ఉంది. పూజనం శౌచమార్జవం అంటే ఈ క్రియలంతా కూడా శారీరకమైనటువంటి బ్రహ్మచర్యం, అహింసాచ, బ్రహ్మచర్యము సెలిబస్ అంటారే, ఈ బ్రహ్మచర్యం వీర్యం తేజోవంతమైనటువంటి వాడికి మంచి పట్టుదల, శక్తి, సామర్థ్యము, ఎవరైతే బ్రహ్మచర్యాన్ని కాపాడుకుంటారో వారికి శక్తి సంపన్నాలంతా భగవత్ ప్రసాదం. బ్రహ్మచర్యం అంటే ఎవరైతే బ్రహ్మములో చరిస్తారో వాళ్ళే బ్రహ్మచర్యం అని కూడా చెప్పబడింది. అట్లనే గృహస్థులకు కూడా బ్రహ్మచర్యము చెప్పబడింది. గృహస్థ బ్రహ్మచర్యము పుస్తకం చదవండి, రాసి ఉన్నారు, ఉంది. అంటే గృహస్థుడు కూడా ఎప్పుడు అతను బ్రహ్మచర్యాన్ని ఎప్పుడెప్పుడు పాటించాలి, తన సంసార జీవితాన్ని ఎప్పుడు ఉండాలనే విషయాలు కూడా ధర్మబద్ధంగా ఏమిటి ఎట్లా అని విపులీకరించినారు. అహింసాచ, అహింస, ఇతరులకు హింస చేయకుండా ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఇవి ఈ నిష్కామ కర్మలు అంటే ఇవన్నీ మనం చేసే కర్మలే కదా, నిత్య నైమిత్తిక కర్మలు. ఇవన్నీ కూడా నిషిద్ధ కర్మలను వదిలేసి ఏ కర్తం యోగ్యం కర్మ, ఏదైతే చేయవలనో అటువంటి పనులు మనం చేసినప్పుడు మాత్రమే మనకు ఈ మలదోషం అనేది పోతుంది. ఇది ఎన్నో జన్మల నుంచి మనం కరుడు కట్టుకొని పోయిందన్నమాట. అది మనము భోజనం చేసే పళ్ళ్యాన్ని ఎట్లా ప్రతిరోజు మనం శుభ్రం చేసుకుంటామో, లేదా ఇత్తలో రాగి చెంబు ఉన్నప్పుడు మనం దేవునిగా మరుస రోజు కూడా అది మళ్ళా మామూలుగా అంత చిలుము పెట్టాం, దాన్ని మళ్ళా శుభ్రంగా ప్రతిరోజు మనము బాగా కడిగి శుభ్రంగా చీకాయో లేకపోతే ఇంకొకటో చేసి క్లీన్ చేస్తాం. అట్లా ఈ యొక్క మలదోషానికి కూడా ఆ హృదయములో అది ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఈ దోషం ఉన్నప్పుడు నువ్వు ప్రతిరోజు చేయవలసిందే, దీన్ని శుద్ధి చేయవలసిందే అని మనకు ఉపనిషత్తు తెలియజేస్తుంది. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జం బ్రహ్మచర్య అహింసాచ శారీరం తప ఉచ్యతే. గురువు
శంకరాచార్యుడు కోవా గురుర్యోహి హితోపదేష్ట. ఎవరు అయ్యా గురువు అంటే ఎవరు హితం చెప్తే వాళ్ళంతా గురువులు. ఎంతో మంది మన గురువులు ఉంటారు. హితం చెప్పేవాడంతా మన గురువుగా మనం భావించవచ్చు. కాబట్టి అటువంటి గురువులను పూజించు, తల్లిదండ్రులను పూజించు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, వీళ్ళందరినీ కూడా నువ్వు పూజించవలయ్యా. ఈ నిష్కామ కర్మ చెయ్యి. ఈ విధంగా చేసేదాని వల్ల నీలో ఉన్నటువంటి ఈ మలదోషము, హృదయగతమైనటువంటి హృదయములో ఉన్నటువంటి మలదోషాన్ని మనము నివారించవచ్చు. అంటే దోషము 100% ఉంటే చేస్తూ 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 రాగా రాగా అది తరుగుతా వస్తుంది ఈ నిష్కామ కర్మకు. అందుకే నిష్కామ కర్మకు ప్రయోజనాలు 2. ఒకటి దాని ఫలితము, రెండవది చిత్తశుద్ధి. ఈ చిత్తశుద్ధి వలనే మనకు హృదయ శుద్ధి ఏర్పడుతుంది, అమలదోషం పోతుంది. అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయా అంటారే, భాండ శుద్ధి లేని పాకమేళ అని మనకు మన కవులందరూ చెప్పారు కదా. ఆ విధంగా ఈ హృదయగతములో ఉన్నటువంటి నువ్వు ఎట్లయితే బాహ్యాన్ని, శరీరాన్ని శుద్ధిపరుచుకుంటున్నావో, జలస్నానం చేస్తున్నావో, దినదినము చేస్తున్నారో, అదే విధానంలో కూడా ఇటువంటి నిష్కామ కర్మం ద్వారా ఈ మల దోషాన్ని మనము పోగొట్టుకొనవచ్చు. అట్లా చేయంగా చేయంగా ఈ మల దోషం అనేది నివృత్తి అవుతూ ఉంటుంది. ఇంకా కొంచెం ఉంటే చేసుకుంటాం. మళ్ళీ దానికి ఈ దోషం మల దోషం అయిపోయింది అనుకోండి, నిష్కామములకు ఈశ్వర ఉపాసనాదులు అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల విక్షేప దోషము తొలగిపోతుంది. ఈశ్వరోపాసన, ఉపాసన, నువ్వు ఏ దేవుణ్ణి, ఈశ్వరుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఏ దేవుణ్ణి, నీ ఇష్ట దైవాన్ని, రాముడైతే రాముడు శ్రీరామాయ నమః, కృష్ణుడైతే కృష్ణాయ నమః, శివాయ నమః, గోవిందాయ నమః, వెంకటేశాయ నమః, ఆంజనేయాయ నమః. నువ్వు ఎవరు దేవుడు నీకు ఇష్టమైతే, మాతృదేవి నమః, ఓం ఐం సరస్వత్యై నమః, మహాలక్ష్మి, ఇట్లా మనం దేవతలు 3 దేవతలు ఉన్నారు, అందులో శ్రేష్టమైనటువంటి దేవతలను మనము పూజించాల. అప్పుడు ఆ ఉపాసన, ఈ ఉపాసనలో ఏమిటి, ఈ ఉపాసన చేసేదాని వల్ల హృదయములో ఆ దైవ చింతన ఏర్పడి దైవానుగ్రహము లభిస్తుంది. అప్పుడు ఈ విక్షేపము ఆయన మీద తదేకమైనటువంటి దృష్టితో, భక్తితో, ప్రేమతో ఎప్పుడైతే చేస్తా ఉంటారో, ఈ అభ్యాసము చేయంగా మాటి మాటికి చేయమన్నాడు. అంటే ఈ ఉపాసన, ఈ అభ్యాసం 2, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. పతంజలి యోగ సూత్రం చెప్పినాదని మనం తెలుసుకుంటాం కదా. అట్లా ఈ అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే, భగవద్గీతలో కూడా చెప్పడం. అంటే చెయ్యంగా చెయ్యంగా చెయ్యంగా, నడవంగా నడవంగా, ఆ దారిలో నువ్వు నడవంగా నడిచిపోతూ ఉంటే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ విక్షేపం అనేది ఆ కోతి మాదిరి చంచల అయ్యేటువంటి మనసును నువ్వు చెప్పినట్లు, మనం చెప్పినట్లు మన స్వాధీనంలోకి వస్తుంది. అంత సులభమా? మరి విక్షేప దోషము చెప్తా ఉంటే ఎక్కడికో మనసు పోతుంది, వింటా ఉంటే ఏదో ఎక్కడికో పోతుంది. కాబట్టి ఈ విక్షేప దోషాన్ని మనము ఈశ్వరోపాసన ద్వారా, అది కూడా నిష్కామంగా చేయమంటారు. నాకు అది కావాలా, ఇది కావాలా, నాకు ధనం కావాలా, నాకు అది వర్షించు, ఈ సంకల్పం చెప్తా ఉంటారు చాలా మంది. ఇష్టార్థ కామ సిద్ధార్థము, ఫల అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అష్టైశ్వర్య అది సకల సిద్ధార్థం, ఇంకొక ఏమేమో కోరుతా ఉంటారు. దీనివల్ల ఆ కోరికలే ఇస్తాడు కానీ
అవి తీరొచ్చు కానీ ఆ సంకల్పం ద్వారా ఇట్లా ధర్మార్థక మోక్షార్థ సిద్ధ్యర్థే దృఢాపరో అపరోక్ష జ్ఞాన సిద్ధ్యర్థే అని చెప్తే అటువంటిది ఇస్తాడు. నువ్వు కాబట్టి ఈ కోరికలు కూడా నిష్కామం ఈశ్వరోపాసన ఎప్పుడైతే చేస్తావో లోకా సమస్త సుఖినో భవంతు, లోకానికంతా సుఖం కలిగేటట్టు అని సంకల్పం చేస్తే అది కూడా మంచిదే. నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతత్వానాం ప్రాణినాం ఆర్తినాశనం. నాకు కామయే రాజ్యం, నాకేం రాజ్యం వద్దు. తత్వం నా స్వర్గం, నాకు స్వర్గం వద్దు. నా పునర్భవం, నాకు మోక్షం కూడా వద్దు. నాకు స్వర్గం వద్దు, మోక్షం వద్దు, నాకేముంది రాజ్యం వద్దు. ప్రాణినాం ప్రాణులకు ఉన్నటువంటి బాధను తొలగించవయ్యా అని ప్రార్థిస్తే అతను ఎంత శ్రేష్టము, అతను ఎంత గొప్ప ఉన్నది. అప్పుడు ఈ కామం అనేది ఇతని స్వార్థం అనేది లేకుండా ఓం లోకా సమస్త సుఖినో భవంతుంటాడు. అటువంటి లోక కళ్యాణం కోసం అనే పూజా విధానంలో సంకల్పం చేసినట్లయితే వీనికి పరిశుద్ధమవుతుంది. ఆ పరిశుద్ధం ద్వారా ఇతనికి ఈ ఈశ్వరో ద్వారా విక్షేప దోషం అనేది తొలుగుతుంది. ఆవరణం తొలగి, ఈ రెండు తొలగినా ఆవరణం అనేది తొలగించుకోకపోతే సాక్షాత్కార జ్ఞానం కలదు. కాబట్టి మనం తదుపరి ధారావాహిక ప్రసంగములో ఆ అహం బ్రహ్మాస్మి తత్వంలో ఏ విధంగా మనము ఈ ఆవరణం తొలగించుకుంటామో తెలుసుకున్నాము. హరి ఓం తత్సత్. ఉపనిషద్ విజ్ఞానం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.